నిన్న మమ్మలను నేను విప్పు జారీ చేయాలి. ఆర్డీఓ ఆఫీస్ కూడా పోయినందుకు నాకు అనుమతి ఇవ్వాలి. కమిషనర్ ఆఫీస్ కూడా పోయినందుకు అనుమతి ఇవ్వాలి. అదే అమెరికాకు సంబంధించిన సిటిజన్షిప్ ఉన్న ఝాన్సీ గారిని ఆర్డీఓ ఆఫీస్ మీద, కమిషనర్ ఆఫీస్ మీద, మున్సిపాలిటీలో వాళ్ళ దగ్గర కూడా పోయి ఒక్కొక్కరికి కోట్లు పనిస్తాం, 2 కోట్లు ఇస్తాం అంటే మా వాళ్ళు ఎవరు కూడా అమ్ముకోలేదు. భయభ్రాంతులు చేసింది. ఎట్లా ఉంటాయంటే గతంలో నేను 45 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఈక్వల్, ఇప్పుడు కేసముద్రం ఉన్నది, ఈక్వల్గా ఉన్న కన్నీ ఎమ్మెల్యేకి ఓటు సమానం ఉన్నప్పుడు ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం. ఇక్కడ ప్రజలు, తొర్రూరు పట్టణ ప్రజలు క్లియర్గా మాకు 9 ఇచ్చారు, వాళ్ళకి 7 ఇచ్చారు. అంటే మేము మెజార్టీ ఉన్నాం, ఈక్వల్ లేవు. సరే ఎమ్మెల్యే ఓటు ఉపయోగించుకున్నట్టు అది. కానీ ఎంపీ కావ్య గారు వరంగల్లో ఆమె అప్లై చేసుకున్నది, వరంగల్లోనే నాకు ఓటకు కావాలని ఆమె పిటిషన్ పెట్టుకున్నది. ఆ పిటిషన్ ప్రకారంగా ఆమె పిలిచిండ్రు, ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇక్కడ నీకు ఓటకు కల్పించినామని క్లియర్గా వాళ్ళకు ఆధారాలతో వచ్చింది. 3 రోజులు బట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆర్డీఓ గారి దగ్గర, కలెక్టర్ దగ్గర, మున్సిపల్ కమిషన్ దగ్గర. ఏమో ఓటకు ఇక్కడ ఉపయోగిస్తున్నదట, దాన్ని ఆధారం ఇవ్వండి అని మా కోర్టు వాళ్ళు అడుగుతున్నాం. 3 రోజులు బట్టి ఆధారాలు కూడా ఇస్తలేదు. ఇవాళ ఓటేసి అది ప్రజాస్వామ్యం వేసినాక ఒక్కసారి ఆలోచించండి. జనగాంలో ఇద్దరు సమానంగా ఉంటే మామూలుగా గుంజి కాంగ్రెస్ పార్టీ సమానం వస్తే ఆడ టాస్ల వాళ్ళకే వచ్చింది. తొర్రూరులో టాస్ల చైర్మన్, వైస్ చైర్మన్ వాళ్ళకే వచ్చింది. అంటే దీంట్లో కూడా మోసం. ఈ టాస్ పెట్టే కాడ కూడా వాళ్ళ అభ్యర్థుల్ని పేర్లు రాసుకొని వాళ్ళే మొత్తం పెట్టినట్టే మాకు అవపడతారు. మళ్ళీ చూపెట్టు అంటే మా వాళ్ళు అడిగితే కూడా చూపెట్టే పరిస్థితి లేదు. ఎట్లా తీసిందనే చూపెట్టాడు. అంటే నాకు బాధ అనిపిస్తుంది, పక్క ఏడుపు కూడా వస్తుంది. ఏంది ప్రజలు ఇంత మాకు పట్టం కట్టిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ ప్రభుత్వం, మరి అధికారులు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? నన్ను తీసుకొచ్చి నన్ను ఎందుకు తీసుకొచ్చింది ఇక్కడ పోలీస్ స్టేషన్? మా వాళ్ళందరినీ అది చేసినాడు. అడవులు ఆబ్జెక్షన్ చెప్పేటోళ్ళు, మా చైర్మన్గా నిలబడ్డ కుటుంబ సభ్యులందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు. మా మిస్సెస్ను పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టారు. నిన్న నన్ను అడిగి రాకుండా చేశారు. నేను తొర్రూరులో నాకు ఇల్లు ఉన్నది, తొర్రూరులో నాకు ఆఫీస్ ఉన్నది. నేను ఎప్పుడు తొర్రూరులో పండుకుంటాను. మొన్న తొర్రూరులో ఆఫీసులో నన్ను ఉంటానంటే కూడా ఆ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నర్సరావుపేట తీసుకొచ్చారు. ఆడ ఝాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నదాడు. ఇక్కడ ఇల్లు లేదు, ఏది లేదు, తొర్రూరులో బాధాపు ఉన్నదాడు. అంటే ఇంత ఘోరం అండి. 45 ఏళ్ళ రాజకీయాలలో ఇంత మోసం, ఇంత దగ నేను ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు రాజకీయాలలో ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస ఏందండి? ప్రజలు నాకు పబ్బం కట్టారు, పట్టం కట్టారు. సర్పంచ్ ఎన్నికలలో మెజార్టీ సీట్లు ఇచ్చారు. నేను 46,000తో ఓడిపోతే నాకు 2,000 లీడ్ ఇచ్చింది సర్పంచ్ ఎన్నికలు. పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలని నన్నే గెలిపించారు. ఏదైనా మున్సిపాలిటీ కూడా మెజార్టీ వచ్చింది. ఇంత ప్రజాస్వామ్యంగా వచ్చిన దాన్ని ఇంత దౌర్జన్యంగా చేస్తాం. నాకైతే బాధ ఉన్నది, నాకు ఏడుపు వస్తున్నది. అసలు రాజకీయాల్లో ఉండాలన్నా, రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నా అనిపిస్తుంది. నాకైతే ఇంత గోస, ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు. కార్యకర్తలు కూడా రాత్రింబవళ్ళు కష్టపడ్డారండి. మా కార్యకర్తల కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తుంది. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రింబవళ్ళు కష్టపడ్డారు నా కోసం. నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి? ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలన్నా పోవాలన్నా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది ఈ దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ని చూస్తే పక్క అభిమానం, దయానంద్ చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి? కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. జై తెలంగాణ.